బీజేపీ తలపెట్టిన పార్లమెంటరీ నియోజకవర్గ విజయ సంకల్ప యాత్ర ప్రారంభోత్సవానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి నేడు బుర్గంపాడు రానున్నారు. బుర్గంపాడు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప యాత్ర పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ యాత్ర నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ముందుగా ఆయన బుర్గంపాడు ఐటీసీ వద్ద హెలిప్యాడ్ చేరుకొని అక్కడ ఐటీసీలో బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకొని అనంతరం విజయ సంకల్ప యాత్ర బస్ సర్వీసును ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రారంభించనున్నారు. అనంతరం బుర్గంపాడు వ్యవసాయ మార్కెట్ వద్ద సమావేశం నిర్వహించి నియోజకవర్గ వ్యాప్తంగా స్ట్రీట్ మీటింగ్ లో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. Z+ కేటగిరీ ఉన్న సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుగా పహారా నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు రంగా కిరణ్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. జిల్లాలో 5 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. So, as per protocol, we are providing all security arrangements, and also from Chhattisgarh, one team has come for conducting ASL meeting. So, we have just conducted ASL meeting also, and whatever is the requirement for CM Bandobast, we are providing from our side. The program is like from helipad, VIP will go to temple, and after that he will visit the marketplace, the meeting place, and after that, after lunch at ITC, the VIP will depart from Bhadrachalam. So, our prakaram route bandobast also we are providing, and ekada LWA point of view regarding that also we are taking care, and our parties are already lodged in jungle areas. So our border are also secured. So we are taking all possible precautions and to conduct this event peacefully.